BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీ ఫ్రెండ్స్ లిస్ట్ తీయండి ఒకసారి. ఓకే, వరుస పెట్టి అందరికి విషెస్ చెప్పండి. ఎందుకో తెలుసా, మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది రమగారు. ఏటా వస్తుందిగా, ప్రతి సంవత్సరం వస్తుంది. అన్ని దినాలతో పాటు ఇది కూడా ఒక రోజు. కాబట్టి మీకు లిస్ట్ ఎక్కువ కాబట్టి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంకా టచ్ లో ఉంటారు కదా. మీకు కొంతమంది ఉన్నారు ఆల్మోస్ట్. ఏ క్లాస్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా టచ్ లో ఉన్నారు రమగారు? 1 నుంచి 5 దాకా గూడూరులో చదువుకున్నా నేను. అదొక కాన్వెంట్. ఈ కాన్వెంట్ లో చదువుకున్న వాళ్ళలో ఒక మాధవి టచ్ లో ఉంది 1వ క్లాస్ నుంచి. 4th క్లాస్లో చేరాడు జనార్దన. 4th నుంచి 10th దాకా తను హై స్కూల్ కూడా మాతో పాటే ఉన్నాడు. జనార్దన టచ్లోనే ఉన్నాడు. ఈ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఆదిలక్ష్మి, వీళ్ళందరూ కొంతమంది ఉండేవాళ్ళు. కానీ ఆదిలక్ష్మి మళ్ళీ మధ్య టచ్లో, తనకు తొందరగానే పెళ్ళి అయిపోయింది. 1 to 5th అయినా కూడా మళ్ళీ టచ్లోకి వచ్చారు. ఇంకా ఉన్నారు అట్లా. చిట్టుగూడూరు అంటే ఇప్పుడు మా సొంత ఊళ్ళో ఆడుకునే కజిన్స్ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు. మా పెద్దనాన్నగారు మనవరాళ్ళని, అమ్మమ్మ నాయనమ్మ వైపు, నాన్న వైపు, మా తాతగారి వైపు ఉన్న కజిన్స్ అంతా చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు ఇంచుమించుగా అందరూ ఎక్కడైనా కనపడితే పలకరించడము, లేకపోతే హలో కాసేపు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా లిస్టే ఉంది, పెద్దదే. ఓకే, స్నేహితుల అవసరం ఏంటి రమ్మగారు? అంటే ఇప్పుడు వీళ్ళు బంధంగా మనతో పుట్టరు కదా జయ. మనతో పుట్టిన వాళ్ళు అక్కయ్యలని, చెల్లెళ్ళని, వీళ్ళకి మనకి బాంధవ్యం రక్త సంబంధంతో పాటుగా బాధ్యతలు, బరువులు, ఏదైనా ఆస్తనో పాస్తనో పంచుకునేవో ఉంటాయి కదా. గిల్లి కజ్జాలు, అవంతా అన్ని చోట్ల ఉంటాయి అంటారా? అవన్నీ ఉంటాయి. కాకపోతే స్నేహితులతోటి ఏంటంటే బాంధవ్యాలు ఉండవు. మనం స్నేహాన్నే పంచుకుంటాం కానీ ఇంకా పెద్ద మన మధ్య డబ్బులు వ్యవహారాలు ఏం ఉండవు కదా. అయినా వీళ్ళు మన అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములతో పాటుగా స్నేహితులు కూడా చివరిదాకా ఉంటారు. మనం ఎంతమందిని ఉంచుకుంటాము లేదా ఎంతమంది మనతో ఉంటారు అనేది ప్రీ డిసైడెడే. నేను అనుకోవటం ముందే రాసుకుని వస్తాం మనం ఫ్రెండ్స్ విషయంలో. ఖచ్చితంగా జయ, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేసి చివరిదాకా, ఎంత వాళ్ళు 50 ఏళ్ళు దాటినా కూడా స్కూల్ మేట్స్ కలిసి ఉండేవాళ్ళు మా గ్రూప్స్లోనే బోల్డంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనైనా మా శారదకి నాకు చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. ఒక 7-8 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు పెద్దగా మాట్లాడుకోలే. దాని ప్రవాహంలో అది కొట్టుకుపోయింది, నా ప్రవాహంలో నేనున్నా. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలవడానికి కుదిరింది. మేము అప్పుడు కూడా ఉత్తరాలు రాసుకోవటం అవి మాకు అలవాటు ఏం లేదు. ఎప్పుడు కలిసినా రోజు కలుస్తున్న వాళ్ళలాగానే ఉండేవాళ్ళం ఎప్పుడు జనరల్గా మాట్లాడుకుంటా. ఇప్పుడు కూడా అంతే, అరమరికలు లేవు. నువ్వు ఇది బాగుండలేదు, ఇది సరిగా లేదు, అది బాగుంది, అలా చెప్పుకోగలము. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోగలము, సరి చేసుకోగలము. ఇలాంటివి కొంతమందితో కుదురుతాయి. అవును. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏ కిందటి జన్మలోనో ముందు జన్మల్లోనో స్నేహం అయితేనే కాదా, వాళ్ళకి మనకి ఏదో అనుబంధం ఉండే వస్తారు వాళ్ళు మనతో పాటు. ఓకే, నేను దాన్ని నమ్ముతాను ఖచ్చితంగా. కొంతమంది నిలబడతారు, కొంతమంది ఏంటంటే పలకరింపుల వరకు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువ మనసు ఇచ్చి పుచ్చుకో. కానీ మనకి లేట్ ఏజ్లో కూడా 40లు 50లు వచ్చాక కూడా కలిసిన మనుషులు అలాగే మనసు ఇచ్చి పుచ్చుకుని ఎక్కువ స్నేహంగా ఉండి ఆ తర్వాత మనవన్నీ గుండెల్లోది చెప్పుకునేటట్టుగా ఉంటారు. స్నేహితులు అవసరమే చేయ. మనకి ఎంత గుంపు సమాజం సొంతది ఉన్నా మనని మనంగానే స్వీకరించేవాళ్ళు, నువ్వేమిటో అదే వాళ్ళకి అదే కావాలి. నీలోని ఏ మెరుగుని వాళ్ళు చూడలేదు, వాళ్ళకి అది అక్కర్లేదు. మెరుపులు ఉంటే నీవన్నీ నీవే, అవి స్నేహితులకు అవసరం లేదు. ఇప్పుడు ఆ అవసరం లేని వాళ్ళు ఎవరో వాళ్ళు నిజమైన స్నేహితులు. వాళ్ళని ఉంచుకోవాలి మనం. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మనం మనలాగా ఉండాలి కదా. మనం ఏం చేస్తాం, సమాజంలో 3 అంతులు మనం ఎవరోగానే చూపిస్తాం. రియల్ మీ, నిజమైన నేను, దాన్ని ప్రదర్శించాం. ఒక్కొక్కసారి ఇళ్లలో కూడా ప్రదర్శించరు, అక్కడ కూడా దాచుకుంటారు. కానీ ఆ దాచుకోక్కర్లేకుండా మనం అద్దం ముందు నిలబడితే ఏమిటో అలాగా ప్రతిబింబించే వాళ్ళే స్నేహితులు. అలాంటి స్నేహం ఉంటే దాన్ని వదిలిపెట్టుకోకూడదు, నేను ముందుకు తీసుకెళ్ళాలి. చిన్నగా సమస్యలు వస్తాయి స్నేహితులు అంటే సార్ట్అవుట్ చేసుకోవాలి, వస్తాయి కొంతమందితోటి. ఇప్పుడు అది 2 చేతులు కలిసిన చప్పట్లు కాదు, ఒక చేతితోటే వచ్చినాయి, వదిలిపెట్టేయండి. అది మనది కాదనుకోవటమే, ఇక చేసేదేం లేదు. జనరల్గా ఒకటి చెప్తారు చూడండి, మన ఫ్రెండ్స్ని బట్టి మన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనేసి కదా రమ్మగారు. అంతే అంటారు. కానీ మన ఫ్రెండ్స్ ఎవరు ఏమిటి అంటే ఎవరికి తెలుస్తుంది జయ. ఇది వరకటి సమాజం అంటే వేరే. అది ఈ కొటేషన్స్ కాలం ఏనాటిదో.
ఇప్పుడు సమాజం అది కాదు. అవునవును. ఇప్పుడు ఏ వ్యక్తి ఎవరు ఏమిటి మనం ఏమి చెప్పలేకపోతాం. పాత రోజుల్లో ఉండేవి ఆ మాటలు. మనం పురాణాల కాలం నుంచి తీసుకున్నామని చూడు. రాముడు సుగ్రీవుడు స్నేహం చేశారు. మైత్రి అది కదా స్నేహం. ఏం చేశారు? సుగ్రీవుడికి సహాయం చేశాడు రాముడు. తనలాంటి భార్యని పోగొట్టుకున్న పరిస్థితి, అన్యాయం అయిపోయాడని నమ్మి అతనికి న్యాయం చేయటం కోసం అతను అడిగిన పని చేసి పెట్టారు. అవును. ఇద్దరు కలిసి ప్రమాణం చేసుకున్నారు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు మైత్రి, మన ఇద్దరం స్నేహితులమని ప్రమాణం చేసుకున్నారు. స్నేహితుడి కోసం చేశాడు రాముడు వాలి వధ. తర్వాత సుగ్రీవుడు ఏం చేశాడు? మొత్తం ప్రపంచంలో నలుమూలలకి పంపించి వానర సేనని సీతమ్మని వెతికించాడు. ఇగో మీ ఆవిడ ఇక్కడ ఉంది, ఎల్లవయ్యా అని చెప్పలా, నీతో నేను వస్తా, నీ కష్టంలో నేనుంటా, నువ్వు నా దాంట్లో నువ్వు నిలబడ్డావు, నా దగ్గర నువ్వు నిలబడి నాకు రాజ్యాన్ని ఇప్పించావు, అలాగే నేను ఈ భార్య కోసం వెతుకుతున్నావు, అది నేను ఇప్పిస్తానని తనదే సైన్యం. రాముడికి ఏముంది సైన్యం? వాళ్ళిద్దరూ అన్నా తమ్ముడు అంతే. మిగిలిన గుంపంతా వీళ్ళే కదా, వానరులే మొత్తం. తన సైన్యాన్నే తీసుకుని యుద్ధం చేశారు. చివరికి ఆయనకి భార్యను సంపాదించుకోవటానికి పూర్తి సహాయం చేశారు. ఆయన యుద్ధం ఆయన చేసుకున్నాడు. ఆయనకి సపోర్ట్ అంతా సుగ్రీవుడే కదా చేసింది. మళ్ళీ వెళ్ళి ఆయన పట్టాభిషేకం చేసుకున్నప్పుడు చూసుకుని వచ్చారు. తర్వాత కాలంలో చూస్తే చూడండి, దుర్యోధనుడు కర్ణుడు, వీళ్ళిద్దరిది కూడా విడదీయరాని స్నేహం. కర్ణుడు అవమానం పాలవుతున్న కర్ణుడిని గెలిపించాడు దుర్యోధనుడు. అధర్మం అని తెలిసినా తనని నిలబెట్టిన వాడికి చివరి దాకా నుంచున్నాడు అతనితో పాటు కర్ణుడు. అవి స్నేహం అంటే. మళ్ళీ అందులోనే అదే మహాభారతంలో ఇంకా 2 స్నేహాలు చర్చకొస్తాయి. కృష్ణార్జునులు. అవునండి కదా. ధర్మం పక్కన నిలబడి ఉన్న అర్జునుడితోటి చివరి దాకా భగవంతుడైన కృష్ణుడు నిలబడ్డాడు. నిలబడి ఆయన నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు అంటే, సరే అనకుండా, సరేలే నువ్వు చేయలేవా, సరిపోని మానే అనలేదు. కర్తవ్యం బోధించాడు. స్నేహితుడంటే ఆయన. నిజమైన స్నేహం ఏమిటి? నువ్వు ఏ తప్పు చేసినా నీ వెనకాల నుంచోటమే కాదు, నువ్వు పొరపాటు చేస్తుంటే నిన్ను సరిచేసి నుంచోబెట్టడం కూడా స్నేహమే. ఇదొక రకం స్నేహం, అదొక స్నేహం. ఇది వాసికెక్కిన స్నేహం ఏది? ఇది కర్తవ్య బోధ చేసిన వాడు నిజమైన స్నేహితుడు. మళ్ళీ ఇదే భారతంలో మనకి ఇంకో కథ చూపిస్తారు, కృష్ణ సుధామ. కృష్ణుడు కుచేలుడు. పేదరికంలో ఉన్న కుచేలుడిని కరుణించాడు భగవంతుడి స్వరూపంలో ఉన్న ఆయన మిత్రుడు. ఉత్తమ మిత్రుల కథల్లో వీళ్ళ కథలు కూడా చెప్పుకుంటాం. నా మటుకు నాకు కృష్ణార్జునుడు అంత అద్భుతమైన స్నేహితులు ఇంకెవరూ లేరు. అవును రమ్మగారు. ఎప్పుడు కూడా స్నేహితుడు అనేవాడు కర్తవ్య బోధ చేయాలి. ఆయన భగవంతుడు అయ్యింటి కూడా అయ్యుండి నిలబెట్టి అతన్ని పొరపాటు చేయనివ్వకుండా, కర్తవ్యం నుంచి విముఖుడు కాకుండా, బయటికి వెళ్ళిపోకుండా, నువ్వు ఇది చేయవలసింది, అది ప్రపంచానికే బోధించాడు కదా. ఇట్లా బోల్డ్ అని కథలు చెప్పుకోవచ్చు మనం. మనకు అసలు ఎన్ని రకాల గాథలు కనిపిస్తాయో చరిత్రలో కూడా. ఉత్తమ మిత్రులు ఎంతమందో చివరి దాకా స్నేహితుల కోసం నిలబడ్డ వాళ్ళు చరిత్రలోనూ ఉన్నాయి, మన జానపద గాథల్లోనూ కనిపిస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పుకునే ఎన్నో రకాల కథల్లో కనపడతాయి కదా. ఈ తరం పిల్లలకి మీరు ఏం చెప్తారు అమ్మగారు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు? ట్రాన్స్పరెంట్గా ఉండండి. స్నేహితుల దగ్గరైనా కనీసం మీరేమిటో తెలియనివ్వండి. అవతల వాళ్ళు సరి చేయటానికి పూనుకుంటే సరే అయిపోండి, అప్పుడే స్నేహాన్ని నిలబడుతుంది. మిగిలిన వాళ్ళతో మనకి సమాజాలు చిన్నవి. ఫ్యామిలీ సమాజం, కుటుంబ సమాజం చాలా చిన్నది. మనకి తాతలు ముత్తాతలు అన్నదమ్ములు వాళ్ళు తగ్గిపోయారు. నాన్నలకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మకి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు తక్కువ. మనకి తక్కువే. స్నేహితులే మనకి ఇప్పుడు ఉన్నారు. ఈ ఉన్న స్నేహితుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇందులో ఈగోకి పోవద్దు, అహంకారానికి, భేషజానికి, వీటికి పోయి ఆత్మాభిమానం ఎక్కువైపోయి స్నేహితుల్ని పోగొట్టుకుంటారు చాలామంది. దాన్ని పోగొట్టుకోవద్దు. మనకి మంచి మాట చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మంచి మాట చెప్పే స్నేహితులు కనుక దొరికితే వాళ్ళని పోగొట్టుకుంటే ఇక మీరు సంపాదించుకోలేరు, ఇంక దొరకదు. అది ఓసారి పోగొట్టుకుంటే పోయినట్టే. అంతేగా. వర్షపు చుక్క చేత్తో పట్టుకోలేదు, కిందకెళ్ళింది, వెళ్ళిపోయింది, పైనుంచి పడిందే కదా. మీకు అయాచితంగా లభించిన స్నేహితులు అందరూ కూడా మీకు భగవంతుడు ఇచ్చిన వరాలు. వాటిని కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఇక చేయగలిగేది ఏం లేదు, ఇక దొరికిన దాంతో ఉండటమే. అయితే మళ్ళీ ఇందులో ఫిజికల్గా మనుషులు కలుస్తూ ఉండాలి జయ. మనం ఇవాళ రేపు ఏమయ్యాము, ఆన్లైన్ ఫ్రెండ్షిప్లు ఎక్కువైనాయి మనకి.
ఎవరో ఎక్కడో అన్నోన్ పర్సన్ అన్నోన్ పర్సన్స్, నీవు నేను సేమ్ టేస్ట్, ఆహా నువ్వు ఎంతో బాగా చేసావు, నీ అంత అందగత్తెవి నువ్వే, లేదా నీ అంత అందగాడివి నువ్వే, నీ అంత తెలివైన వాడివి, నీలాంటి ప్రవర్తన ఏం తెలిసింది నీకు? అవునండి. వాళ్ళు ఏం చూపిస్తున్నారో అదే కదా సినిమా లాగా, సినిమాయే కదా అదంతా. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా చూడు, ఏదో ఒక సినిమా చూస్తాం, కథానాయకుడు అద్భుతమైన వాడు, ఏమో బోల్డ్ అని ఉంటాయి, కళ్యాణ గుణాలు ఉంటాయి కథానాయకుడికి, మనం కథానాయకుడు ప్రేమలో పడతాం. కళ్యాణ గుణాలన్నీ రైటర్ రాసినవని, డైరెక్టర్ చేయించినవని నమ్మని అనుకోం మనం, క్యారెక్టర్వి, వ్యక్తివి కాదు. అవును. ఈ సేమ్ అలాంటిదే ఇప్పుడు మనకి ఈ ఆన్లైన్ స్నేహాల్లో కూడా వాడు నీకు నచ్చేవన్నీ చూపిస్తాడు. అవేవో రంగులు మారుస్తాయిట, పువ్వులు సీతాకోక చిలుకల్ని ఆకర్షించడానికి, మనుషుల్ని ఆకర్షించడానికి చేసేవి. వాళ్ళు ఒరిజినల్గా అది అవునో కాదో తెలుసుకోకుండా మనసులు ఇచ్చేయకండి అయ్యా. అమ్మ కూడా, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. నీ నవ్వు బాగుంది, నీది బాగుంది, ఏవో బాగుంటాయి ఫోటోల్లో, 100 ఫోటోలు తీస్తే ఓ ఫోటో చక్కగా ఉన్న ఫోటో పెట్టుకుంటాం అందులో మనం, అంతే. అదే మన ఒరిజినల్ థింగ్ కాదు. ఒక గ్లాన్స్, ఏమన్నా ఒక చిన్న షేడ్ అది, అంతే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నతనపు స్నేహాలు ఉంటే వాటిని కాపాడుకోండి, పాడు చేసుకోవద్దు స్నేహాల్ని. చాలా బాగా చెప్పారు రమ్మగారు. ఎందుకంటే ఆన్లైన్ మోసాలు, పెళ్ళైన వాళ్ళు అలానే, అంటే సందర్భం కాకపోయినా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన విషయం కదా. చిన్నపిల్లలు అలానే చేస్తున్నారు, పెద్దవాళ్ళు, బాధ్యత తెలిసిన వాళ్ళు కూడా మొహం చూడకుండానే ఫ్రెండ్షిప్లు చేయటం, అది ఎక్కడికో దారి తీయటం, అదే జీవితాలని నాశనం చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. కాస్త జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రెసెంట్ మీతో రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడండి రమ్మగారు. ఫ్రెండ్స్ కొంతమంది రెగ్యులర్ టచ్లోనే ఉంటారు జయ. శ్యామలు కొంచెం ఎక్కువ రెగ్యులర్ టచ్. ఆవిడ మాట నేను ఎప్పుడు వింటూ ఉంటాను మీ నోటి వెంట, శ్యామల గారు. అంటే కొంచెం లేట్ ఏజ్ ఫ్రెండ్షిప్. ఓకే. ఇప్పుడు ఒక 2 ఏళ్ళు అట్లా, 2-3 ఏళ్ళు నాకంటే చిన్నవారు. మేము ఏదో సందర్భాల్లో 8-9 సంవత్సరాల క్రితం కలిసాం. నా దగ్గర చదువుకోవటానికి వచ్చారు. ఎలా కుదిరిందో ఇక ఒక విడదీరాని స్నేహం ఏర్పడింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం బాగా. అంటే ఇప్పుడు నేను బాగా ఓపెన్ అయ్యేది శ్యామల గారి దగ్గర, బాగా ఓపెన్ అవుతాను అన్ని. నా రకరకాల ఇష్యూస్, నేను ఫేస్ చేస్తున్నవి, నాకు వచ్చిన ఇబ్బందులు, ఏం చేయాలో తెలియనప్పుడు, తోచనప్పుడు సలహా కింద నాకు సలహా ఇవ్వడానికి మాకు అక్కయ్యలు ఉన్నారు పుష్కలంగా. అయినా సరే శ్యామల గారిని కూడా టచ్ లోనే ఉంటాను, రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం. ఒకసారి మాట్లాడండి రమ్మ గారు, ఫోన్ చేయనా, విషెస్ చెప్పండి. హలో రమాగారు చెప్పండి. ఏం చేస్తున్నారు శ్యామల? చెప్పండి, ఏం చేయడం లేదు, చెప్పండి కూర్చున్నాను. ఏం లేదు, నేను స్టూడియోలో ఉన్నాను. నైస్ నైస్ నైస్, చెప్పండి. ఫ్రెండ్షిప్ డేట్ ఇవాళ. జయ విషెస్ చెప్పిస్తోందని చెప్పండి. మీకు విషెస్ చెప్పించడానికి ఫోన్ చేస్తుంది జయ. అంటే నేను ఫ్రెండ్ డేలు వాటికి పెద్దగా ఇష్టపడను కదా, అందుకని విషెస్ చెప్పకపోతే పోనీ ఒకసారి హలో అనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ డే, యు ఆర్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. అదే. శ్యామల గారు బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ. 2 రోజులకు ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు కాల్ చేయించారు. 2 డేస్ కి ఒకసారి నేను రమ గారు కలిసిన ప్రతిసారి 2 డేస్ కి ఒకసారి మీ పేరు వింటూ ఉంటానండి నేను రమ గారి దగ్గర. ఒక్క 2 మాటలు మా రమ్మగారి గురించి మీ ఒపీనియన్, అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు, అంటే నేను ఒక గెస్ట్గా, లేకపోతే నాకు ఒక సిస్టరు, మదర్, ఇట్లా నా ఫీల్ వేరు. ఒక ఫ్రెండ్గా మీరు రమ్మగారిలో మీకు బాగా అద్భుతమైన విషయం ఏమనిపించింది? ఒక ఫ్రెండ్గా మీరు ఎలా చూస్తారు ఆవిడ్ని? రమ్మగారిలో అన్ని విషయాలు నచ్చుతాయి నాకు. ఒక్కటేముంది, అన్ని ఇష్టం. ఆవిడ ఎంత బాగా మాట్లాడతారు, ఎంత చక్కగా ఇతరులని అర్థం చేసుకుంటారు, వారి సమస్యల పట్ల ఎంత కన్సర్న్ చూపిస్తారంటే, సొంత ఇంట్లో సిస్టర్స్, పేరెంట్స్ ఎంత కన్సర్న్ తో ఉంటారో అంత కన్సర్న్ చూపిస్తారు ఎదుటి వాళ్ళ బాధ గురించి. ఎవరి గురించి పొరపాటును కూడా, ఒక్క మాట కూడా, పొరపాటును కూడా ఎటువంటి చెడ్డ మాట రాదు అసలు. అందరి గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ రామగారిలో. చాలా ఎటువంటి సిచ్యువేషన్ లోనూ తొణకరు, వెనకరు, నిదానంగా కూర్చుని ఆలోచిస్తారు. అది దానికి పరమాత్మ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇది నేను కూడా చూసానండి, ప్రత్యక్షంగా చూస్తా ఉంటారు అమ్మగారిని. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, అంటే జీవితం కదా, అన్ని చూస్తా ఉంటాం మనము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా స్పందిస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆవిడని చూసి నేను ఎన్ని నేర్చుకుంటాను ఎప్పుడు చెప్తూ ఉంటారు అమ్మగారిని. గుండె ధైర్యంగా ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి అనేది.
ఎనీహౌ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా అంతే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రమ గారు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వావ్ సూపర్. నా బదులు మీరు చెప్తున్నారు శ్యామల, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మాట్లాడతాను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎంత చక్కగా చెప్పారు చూడండి రమ్మ గారు. అంటే ఇప్పుడు అందరికి మనం ఒకేలా కనపడతామా జయ? కనిపించాం. నాకు ఒకలాగా ఉంటారు, ఇంకొకరికి ఒకలాగా ఉంటారు, ఇంట్లో ఒకలాగా ఉంటాం, అంతే కదండి. క్యారెక్టర్ ఇప్పుడు గ్లాసులో పోస్తే టీ గ్లాసుడు, అదే కప్పులో పోస్తే కప్పుడు, అంతే కదా. వీటితో ఏంటంటే మామూలుగా కొంచెం జ్యోతిష్యం తెలుసు శ్యామలకి. ఇలాంటి విషయాలు ఏమైనా మాట్లాడుకునేటప్పుడు నేను ఏమనుకుంటానంటే, నా బేసిక్ నా ఐడియా ఇంతే ఉంటుంది. నేను చాలా సార్లు అదే చెప్తా, దేనికైనా సమయం రావాలి, దేనికైనా భగవంతుడు ఒప్పుకోవాలి మనని. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే భగవంతుడు ఒప్పుకున్నాడు కాబట్టి, ఏ రోజున ఆయన చెయ్యి మన నెత్తి మీద నుంచి పక్కకి వెళ్తుందో మన ఇంకో చోటకి జరుపుతాడు. చెస్లో కాయిన్స్ జరుపుతాడు పరమాత్మ. జరిపినప్పుడు అప్పుడప్పుడు మనం ప్రముఖంగా కింగ్ స్థానంలో కూర్చుంటాం, తర్వాత క్వీన్ అవుతాం, తర్వాత మంత్రి అవుతాం, ఏనుగు అవుతాం, సెకట్ అవుతాం, బంట్ అవుతాం, తర్వాత బయటికి వెళ్తాం. నేను ప్రతిసారి ఇదే చెప్తా. కాకపోతే శ్యామలకి ఇప్పుడు అందరి ముందు కూడా నేను ఒక విషయానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇలాంటి స్థితికి రాగలనన్న నమ్మకం నాకు మొట్టమొదట కలిగించింది శ్యామలే. సౌందర్యలహరి పాఠం చెప్పుకోవడానికి వచ్చేవారు. మేము కలిసింది పిల్లల వైలన్ క్లాస్లో. మీరేం చదివారు ఇది మాట్లాడితే నేను సంస్కృత్ లెక్చరర్గా వర్క్ చేస్తాను. ఓ మీకు సంస్కృతం వచ్చా, అయితే మీరు సౌందర్యలహరి చెప్పండి నాకు అన్నారు. నాకే రాదండి అన్నాను నేను. నాకే రాదు అంటే, కాదు సంస్కృతం వస్తే చదవచ్చు, మీరు చెప్పండి మేము చెప్పుకుంటాం, నేను మా అమ్మాయి వస్తామన్నారు. సౌందర్యలహరి వైపు నన్ను మొట్టమొదట తోసింది శ్యామలే. ఆవిడ ఇప్పటికీ ఆ వాక్యం అనుకుంటూ ఉంటారు, సౌందర్యలహరి కలిపింది మన్ని అని. ఆవిడ కోసం నేర్చుకున్నాను జయ నేను. సౌందర్యలహరి 9 ఏళ్ల క్రితం ఆవిడ కోసమే నేర్చుకున్నాను. వస్తామన్నారు వాళ్ళు. ఆ తర్వాత సంస్కృతం చదువుకున్నారు. చిట్టిపిల్ల చిన్నది, రెండో పాప చిన్నపిల్ల, అప్పటికి 5వ క్లాసో 4వ క్లాసో. అది ఆవిడ పాప ఇద్దరు వచ్చేవాళ్ళు, వారానికి 2 లేదా 3 క్లాసులు. ఆవిడ కోసమే సౌందర్యలహరి చదువుకుని ఒక్కొక్క శ్లోకం మేమిద్దరం కలిసి డిస్కస్ చేసి అర్థం చెప్పాను జయ నేను. ఈ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదో సమయంలో జ్యోతిష్యం గురించి వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ నక్షత్రం ఏంటి, ఇలా కనుక్కున్నాక ఆవిడ ఒక రోజు పట్టుకెళ్ళి 2వ రోజు వచ్చినప్పుడు చెప్పారు, రమ్మగారు మీరు చాలా ఫేమస్ అవుతారు. బాగా నవ్వాను జయ ఆ రోజు. ఈయనప్పుడే వచ్చారు, ఈవిడైనా అని ఎంత నవ్వారు డాక్టర్ గారు. నాకు నవ్వొచ్చింది, చాలా ఫేమస్ అవుతారు. అంతకుముందు శ్లోకాలు చెప్పినప్పుడు ఆవిడకి దాంతోపాటుగా నేను ముకుందమాల చెప్పాను, ఖడ్గమాల చెప్పాను. ఇంకో ఫ్రెండ్ని కూడా తెచ్చేవారు, భారతి గారిని, వారు చదువుకునేవారు. మీ వాయిస్లో భలే పవర్ ఉంది రమ్మగారు, మీరు శ్లోకం చదివితే ఎంత బాగుంది, యూట్యూబ్లో పెట్టచ్చు కదా అనేవారు. ఆవిడ డైలాగ్, మీరు యూట్యూబ్లో పెట్టండి, అసలు ఒట్టి శ్లోకం పెట్టి అర్థం పెట్టేసేయండి అంతే. అది వినిపించింది రమ్మగారు నాకు. అదే శ్లోకం పెట్టి అర్థం పెట్టండి ఇదే అన్నారు. అవన్నీ మనం ఎక్కడ చేస్తాం, అవన్నీ నేను ఎక్కడ చేస్తాను, నా గొంతు ఎవరు వింటారు, అసలు ఎవరు వింటారు అంటే ఆవిడ జాతకం పట్టుకెళ్ళి చెప్పారు ఈ మాట. బాగా నవ్వొచ్చింది. మా సత్యవతి కూడా విన్నది ఆ రోజు ఆ డైలాగ్. ఆవిడ చెప్పారు, మీరు చాలా ఫేమస్ అవుతారు, చాగంటి గారు ఎట్లా ఫేమస్ మీరు అట్లా. ఇదే డైలాగ్ చేయ. ఇప్పుడు ప్రవచనం అంటే చాగంటి గారు, అలాగే ఒక ఏదో విషయం, అది ఏ విషయమో నాకు తెలియదు, కానీ మీ పేరుకి అంత ప్రఖ్యాతి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు మీరు, ఇక్కడి నుంచి కనీసం 10-15 సంవత్సరాలు అని చెప్పారు. నా ఒక్క విషయంలో ఆవిడ చెప్పింది 100% అయింది. దానికోసం అని కాదు, ఇప్పుడు ఇదేదో పాయింట్ అని కదా, వారు నన్ను వదిలిపెట్టలా. నేను మా యూట్యూబ్ మనం మొదలు పెట్టాము, ఆవిడ ఆ రోజు కూడా వచ్చారు, మేము ఇలా వెళ్ళాను, ఇలా చేసామని చెప్పాం, వస్తూనే ఉండేవారు. మేము నన్ను స్టార్ట్ చేశాక కూడా ఒక 2 ఏళ్ళు కూడా వచ్చారు, సంవత్సరం 2 ఏళ్ళు తిరిగారు. నేను బాగా బిజీ అయ్యాక వాళ్ళు తగ్గించుకున్నారు. 70 శ్లోకాలే చెప్పాను. ఆ తర్వాత నేను 3 బ్యాచ్లు చెప్పాను. ఆవిడ తర్వాత ప్రతి బ్యాచ్లోనూ ఆవిడ పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు, వింటుంటారు. ఓకే శ్రద్ధగా వింటారు. ఆవిడ అంటారు ప్రతిసారి, మీరు ఫస్ట్ టైం చెప్పిన దానికి ఇప్పటికీ వింటుంటే మీరు ఎంత పెరిగారో నాకు కనపడుతోంది అంటారు. నేను వింటున్నాను, మొదట నాతో పాటు అర్థం తెలుసుకున్నారు మీరు, ఇప్పుడు మీకు వ్యాఖ్యానం చేయగలిగే స్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి మనం అలాంటి దాంట్లోకి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా మన ప్రగతి కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు రోజు కొత్త, 2వ రోజు, 3వ రోజు అలవాటు, 4వ రోజు మెరుగుపరుచుకుంటాం. అలాగే జరిగింది.
ఈ దీంతో ఈ ఎంఏ చదవటము, ఆవిడ కూడా అక్కడ ఏదో కోర్సులో చేర్పించాను, జ్యోతిష్యం కోర్సు. ఇద్దరం కలిసిపోయేవాళ్ళం మొదటి సంవత్సరం. తర్వాత రెండో సంవత్సరం ఆవిడ రాలేదు, కానీ నేను ముందుకెళ్ళాను, భగవద్గీత మొదలుపెట్టాం. ఇంకా అది పూర్తిగా టర్న్ చేసేసింది నన్ను. అంతకుముందు కూడా నాకు ఈ ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఉన్నా కూడా దానికి బీజం సౌందర్యలహరి. అది అసలు నా జీవితంలోకి తెచ్చిందే శ్యామల గారు. ఇక మా ఇద్దరికి ఇంకేం లేవు, మేమిద్దరం కామన్గా మాట్లాడుకోవడం, అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. నా ఏదైనా టెన్షన్ ప్రెషర్ వచ్చినా ఇంట్లో వాళ్ళందరితోటి పంచినా పంచకపోయినా ఈవిడితో పంచుతాను. నేను ధైర్యం చెప్తారు, అది ముందు ధైర్యం కదా. నేను కొన్ని విషయాల్లో ఆవిడకి సపోర్టు, ఆవిడ కొన్ని విషయాల్లో నాకు సపోర్టు. ఒక 9 ఏళ్ల క్రితం అంటే ఎంత లేట్ ఏజ్ ఫ్రెండ్షిప్ కదా. మనకి ఇలా చాలా మంది కలుస్తారు జయ. కొంతమందితో బాగా ముందుకెళ్తుంది, కొంతమందితో కాస్త స్లోగా ఉంటుంది. ఇదే స్టేజ్లో ఇంచుమించు పరిచయం అయిన వాళ్ళు ఇంకా 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వీరితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే సౌందర్యలహరి. అమ్మ కలిపింది ఇట్లా. ఏదైనా మనకి ఇలా ఒక అవకాశం తోటి కొంతమందితో స్నేహం కలిస్తే వాళ్ళకి మనకి కామన్ థింగ్స్ ఏమీ లేకపోయినా కూడా ఉండకపోయినా సరే స్నేహాలు వదిలిపెట్టుకోవద్దు. మనని ఎవరు యూత్గా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలాగా, అలాగే అనాలి దాన్ని, యూత్ అంటే అదే చెప్పాలి కదా. అంటే మనంగానే ఉండేందుకు ఇది దోహదపడుతుంది. చిన్నప్పటి స్నేహాలుండి ముందుకు తీసుకెళ్లారా మంచిది. మధ్యలో కలిసిన స్నేహాన్నైనా కొత్త రంగులు అద్దకుండా పాడు చేసుకోకుండా అది ఎలా ఉన్నదో దాన్ని అట్లాగే నిత్య నూతనంగా ఉంచుకుంటే మనం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉండగలుగుతాం. ఆలోచించండి. నువ్వు కూడా బిజీగా ఉంటావు కదా జయ. ఇప్పుడు నేను చూడు, నేను ఇంత బిజీగా ఉన్నా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు కూడా ఫ్రెండ్స్ ఉండుంటారు కదా. నువ్వెవరికి చెప్తావు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే? నేనైతే మన కీర్తికి చెప్తాను రమ్మగారు. ఓకే. ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నారు, హాయ్ హలో అంతవరకే ఉంటా కదా తప్ప ఎక్కువగా డీప్గా వెళ్ళి పర్సనల్స్ షేర్ చేసేసుకునే అంత టైము నేను పెట్టుకోవట్లేదు. బహుశా అది మరి రాంగో రైట్ నాకు తెలీదు. నా ప్రతి స్టెప్ని చూసింది కీర్తి. మన దగ్గర చేస్తా ఉంది కదా కీర్తి బహుశా మన దగ్గరకు వచ్చి 2 years అయింది కదా. కానీ TV5లో మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. నాకు ఒక 15-16 సంవత్సరాల నుంచి కీర్తి తెలుసు. చిన్నది నీకంటే. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అక్క వాళ్ళ పాప, తర్వాత పింకీ, తర్వాత కీర్తి, అట్లా ఆ లైన్ అనిపిస్తుంది. కానీ ఎంత మెచ్యూర్డ్ గా ఉంటుంది అమ్మాయి, చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, చాలా మంచి అడ్వైజెస్ ఇస్తుంది. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే నేను ఏం చేయాలి నాకు అర్థం కానప్పుడు, ఇప్పుడు కాదండి దేవరి నుంచి కూడా నా వెన్నంటే ఉన్నది ఎవరంటే నేను కీర్తి. సో ఈ సందర్భంగా నేను కీర్తికి చెప్పాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోండి. అయితే ఒక రోజుకి దీన్ని పరిమితంగా చెయ్యొద్దు. ఏదైనా చిన్నది వస్తే మొదటే మీ అంతట మీరే మూడో మనిషిని రానివ్వకుండా, మూడో వాళ్ళు ఉండకూడదు. మధ్యవర్తి వచ్చాడు అంటే దాన్ని వ్యవహారం అంటారు, స్నేహం అనరు. కరెక్ట్ గా చెప్పారు కదా. స్నేహం అంటే మీరు మూడో వాళ్ళకి చెప్పకూడదు, మీ ఇద్దరే సార్ట్అవుట్ చేసుకోండి. అలా గనక చేశారంటే ఎప్పుడు స్నేహాలు ముందుకెళ్తాయి. ఒకవేళ మీ స్నేహితుల్లోనే ఒకళ్ళు పూనుకుంటే సార్ట్అవుట్ చేయడానికి అది ఓకే, కానీ బయట వాళ్ళని మాత్రం రానివ్వండి, ఎంటర్టైన్ చేయకూడదు. రైట్. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్దామండి. అలాగే నువ్వు చెప్పు, నేను కూడా అలాగే అంటాను. చెప్పేసాను ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.